దేవుని రాజ్యమునకు అర్హులెవరు? నీవు దేవుని రాజ్యమునకు అర్హుడుగా ఉండాలంటే వెనుక తట్టు మరలా తిరిగి నువ్వు చూడకూడదని అంటాడు దేవుని వాక్యం. దేవునిని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి నీ ప్రయాణము ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి చూడకూడదంట? వెనుక తట్టు తిరగకూడదంటారు. ముందుకు కొనసాగే సమయంలో మన జీవితంలో ఆటంకములు, మన జీవితంలో అసహన పరిస్థితులు ఎదురైనప్పటికీ నీవు దేవుని రాజ్యమునకు అర్హత పొందాలని నీ ప్రయాణం సాగిస్తున్నావు కనుక వాటన్నిటి కొరకు మరలా తిరిగి వెనుకకు తిరగకూడదు. వెనుక తట్టు చూచువారు దేవుని రాజ్యమునకు అర్హులు కారు. సహోదర ప్రేమ లేనటువంటి వారు దేవుని రాజ్యమునకు అర్హులు కాదు. ఇహలోక సంబంధమైన మాలిన్యమును నీవు అంటకు పట్టుకుని నీవు దేవుని రాజ్యమునకు నువ్వు ముందుకు వెళ్ళాలని అనుకుంటే ఇహలోక మాలిన్యము నిన్ను దేవుని రాజ్యమునకు అర్హత పొందనివ్వదు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది.